V6 వెలుగుకున్న క్రెడిబిలిటీని అడ్డం పెట్టుకుని ఏ వార్త అయినా సరే V6 లో వచ్చింది లేదా వెలుగు పేపర్లో వచ్చిందంటే జనం నమ్ముతారు కాబట్టి దాన్ని మాత్రమే నమ్ముతారు కాబట్టి ఆ క్రెడిబిలిటీని అడ్డంగా పెట్టుకుని ఎనలేని ఫేక్ ప్రచారాలకి బీఆర్ఎస్ తెరలేపిన సిచ్యుయేషన్ మనం చూసాం. శ్రీనివాస్ చెప్పినట్లు ఎలక్షన్ జరుగుతున్న రోజు కూడా V6 వెలుగు లోగోస్ ని యూజ్ చేసుకుని విపరీతంగా ఫేక్ ప్రచారాలకి పాల్పడ్డ పరిస్థితి. బట్ అల్టిమేట్ గా జనం కోర్టులో మాత్రం ఇవేవి కూడా నిలవని పరిస్థితి. అప్పుడు లాస్ట్ టైం 2023లో ఓడిపోయినప్పుడు కేటీఆర్ ఒక మాటనే, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మేమే గెలిచేవాళ్ళం అని చెప్పి దాన్నే నమ్ముకున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజా సమస్యలకి పరిష్కారం చూపించే దిశగా మాట్లాడలేదు, కనీసం ప్రజలకి సారీ చెప్పలేదు. వీటిని గమనించారు జనం. 2023 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు అండ్ ఇప్పుడు బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వరుసనే ప్రతిసారి చెప్తున్నారు. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకుంటుందో లేదో, చేసుకుంటే ఆ పార్టీకే మంచిది. మాట్లాడదాం. మనతో కొనగల మహేష్ కూడా జాయిన్ అయ్యారు. మహేష్, మనం 8th రౌండ్ అయ్యేసరికి 21,495 ఓట్ల లీడ్ మనకి కనిపిస్తోంది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సో ఏంటి, నేను మీకు అఫీషియల్గా కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చా? డెఫినెట్గా చెప్పొచ్చు. చాలా ఆనందంగా, సంతోషంగా చెప్పొచ్చు. ఇంత గొప్ప విజయం అందించిన జూబ్లీ హిల్స్ ప్రజలకు డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చిన హామీ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా మేము అన్న మాట ప్రకారం, ఎందుకంటే దాదాపు 2 వారాలు గల్లీ గల్లీ డోర్ డోర్ నాక్ చేసి ఓట్ల కోసం తిరిగాము. తిరిగిన బృందంలో నేను సభ్యుని కాబట్టి క్షేత్రస్థాయిలో బూతులు ఓన్ చేసుకొని పనిచేసినాము. ఇది మాదే ఎలక్షన్ అన్నట్టుగా పనిచేస్తాం. ద ఓన్లీ డిఫరెన్స్ నేను ఫీల్డ్లో ఉన్నది మీ అందరికీ చెప్పాలనుకుంది, తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది కూడా ఏంటి అంటే, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు తెలవాల్సింది అగ్రనాయకత్వానికి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా ఈ ఎన్నిక మాకు కీలకం, మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మా ముఖ్యమంత్రికి మంచి పేరు రావాలి, మేమంతా ఇంకా ప్రజాసేవకు ఇంకా కంకణబద్ధులమై పనిచేయాలని ఒక కసిగా ఈ ఎలక్షన్ గెలవాలని పనిచేస్తాం. బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా, బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసిన లీడర్స్ అందరూ కూడా ఈ ఒక్క ఎలక్షన్ ఓడగొడితే మా కేటీఆర్ అహంభావం ఇప్పుడన్నా తగ్గుతుంది, ఇప్పుడన్నా నేల వైపు చూస్తాడు, ఇప్పుడన్నా సామాన్య కార్యకర్తలను అహంకారం అహంభావాలను పక్కన పెట్టి పట్టించుకుంటాడు, ఇంకొంచెం తగ్గిస్తేనే వీళ్ళకు తిక్క కుదురుద్ది అనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోగొడితేనే కేటీఆర్ అహంభావం తగ్గి నేలకు వస్తాడు అనే మాట కోసం పనిచేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. నిజంగా చెప్తున్నా, అంటే లోపల వాళ్ళ అరే ఇది గెలిస్తే మావాడు ఆగడు, మళ్ళా ఇది ఒకటి బ్రేక్ వేస్తే ఇంకొంచెం డౌన్ వస్తాడు, ఇప్పుడిప్పుడే కదా. కానీ నిజంగానే అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గెలిపిద్దాం, కేసీఆర్ ని సీఎం చేద్దాం, ఎక్కడి ప్రచారం అదే ఎట్లా అవుతుంది మీరు చెప్పండి. అంటే ఏంటి, ఈ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని కూలదోసి మేము వస్తాము అని చెప్పడం అని అంటే అంతకంటే మూర్ఖత్వం, అమాయకత్వం, అవివేకం. దీన్ని ఏమంటారు? మీరు కేటీఆర్ గారు మీ తండ్రినే ఢీకొట్టి సీఎం అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీ పప్పులు ఉడకలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూలదోసి నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు మళ్ళీ మంత్రి, మళ్ళీ తెలంగాణను దోచుకుందామని స్కెచ్లు వేస్తే ప్రజలు ఏం చెప్పారంటే, నాయన సాలు 10 ఏళ్ళు మీరు దోచుకునేది, ఇంకా మళ్ళీ మీకు అవకాశం ఇస్తామని ఇంకొక అడుగు ముందేసి మాకు ఓట్లు వేయడానికి చూపారు. ఈ మెజారిటీ అంటారా, చాలామంది 10,000, 5,000, 8,000, 10,000 అనే దగ్గర ఆగిపోతే, ఎన్నికలైన వెరీ నెక్స్ట్ డే మార్నింగ్, ఎన్నికలైన తెల్లారి నేను ఇదే V6 వేదికగా డిబేట్లో ఉన్నా. నేను ఆ రోజు చెప్పిన, ఆన్ రికార్డు చెప్పిన, 20,000 పైగా మేము మెజారిటీ సాధించబోతున్నాం, సర్వేలు పక్కకు పెట్టండి, గ్రౌండ్లో పనిచేసిన వ్యక్తులుగా ప్రజల రెస్పాన్స్ అట్లుంది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నామని చెప్పిపోయినా. ఈరోజు 21,485, 95 ఓట్లు ఈ 8 రౌండ్లలో వస్తే ఇంకొక 7-8 పెరుగుతుంది, ఖచ్చితంగా 30,000 టచ్ చేస్తుంది అనేది మాకు ఒక అంచనా. బట్ ఏదేమైనా ఇది ఒక అపూర్వ విజయం, కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయం. ఇది ఇంతటితో ఆగుతుందా అంటే, ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తి రేపు మాకు జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలుచుకోబోతున్నాం, రేపు లోకల్ బాడీస్లో తెలంగాణ ప్రజానీకాన్ని గెలుచుకోబోతున్నాం. ఈ పరంపర కొనసాగిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. దానికి మూలాలు జూబ్లీ హిల్స్ గడ్డ మీద నుంచే పడతాయని నేను డిబేట్లో ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడైతే గెలుపు మాకు ఖాయమైపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి ప్రతిపక్షం అని మేము ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న బీజేపీ డిపాజిట్ రాని పరిస్థితుల్లో 10,000 కూడా దాటకుండా బీజేపీ అభ్యర్థి వాకౌట్ చేసే పరిస్థితి ఉంది. ఇది బీజేపీ యొక్క పరిస్థితి. ఇట్లా ఈ పర్ఫార్మెన్స్ పెట్టుకుని రేపొద్దున ప్రత్యామ్నాయం అనడానికి వాళ్ళు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఏ విషయంలోనే. నిజంగా కూడా మాకు జిహెచ్ఎంసీ జూబ్లీ హిల్స్ జిహెచ్ఎంసీకి డోర్స్ ఓపెన్ చేసింది. మాకు జిహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకొని ప్రజల మద్దతు పొందడానికి
గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని గుర్తించడానికి మాకు జూబ్లీహిల్స్ అనే ఉప ఎన్నిక ఖచ్చితంగా ఒక గేట్స్ ఓపెన్ చేసింది. మేము మళ్ళీ జిహెచ్ఎంసీని కూడా చేజిక్కించుకోబోతున్నాం. ఈ బీజేపీ అయితే ఇక ప్రత్యామ్నాయం అని చెప్పుకునే సాహసం చేయకూడదు. మామూలుగా అయితే అది దాని పని కథం అన్నట్టే. బీఆర్ఎస్ నాడు అప్రతీతంగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉన్ననాడే బీఆర్ఎస్ని ఢీకొట్టి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం. ఇలా 5 ఏళ్ళు గడిచిన 2.5 సంవత్సరాలు అయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టింది లేదు, రాజకీయ సభ నిర్వహించింది లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. ఏమన్నంటే నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను అలిగి ఇంట్లో కూర్చుంటా అంటే ఇది ప్రజానాయకుడి లక్షణం అయితే డెఫినెట్గా కాదు. రాష్ట్ర ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర పోషించడంలో జీరో పర్ఫార్మెన్స్ ఉంది. అట్టర్ ఫ్లాప్ అయిండు, విఫలమైండు. ఇక ఆయనను రెస్ట్లో ఉండని ఈ లోపల నేను అర్జెంట్గా హీరో అయిపోవాలా, ఈ లీడర్ అయిపోవాలని బయటకు వచ్చిన కేటీఆర్ గారికి వాళ్ళకి సొంత కార్యకర్తలు ప్రజలు ఎలాగో బుద్ధి చెప్పారు ఓట్ల రూపంలో, ప్రచారం రూపంలో సొంత కార్యకర్తలే బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారని నేను ఆ లోకల్గా నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని చెప్తున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ సంక్షోభం ఒకటి. పెద్ద ఆయన పవనం నుంచి రారు, చిన్న ఆయనకు ఓట్లు పడవు. ఎందుకు? మొన్నటిదాకా ఏమన్నారు, మేము అసలు జిహెచ్ఎంసీ బెల్ట్ మొత్తం 23 ఎమ్మెల్యేలు గెలిచినాం అన్నారు కదండి. మేమేమన్నాం, ఫస్ట్ కంటోన్మెంట్తో మొదలు పెట్టినాం, ఇవాళ జూబ్లీహిల్స్. రేపు ఇంకా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్దే విజయం, ఎందుకంటే ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారు. బట్ ఈ విజయము కర్త కర్మ క్రియ డైరెక్షన్ టు ఫీల్డ్ వర్క్ వరకు క్లోజ్గా మానిటర్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ విజయం వారికి అంకితం ఇస్తున్నాం. నాయకులం కార్యకర్తలం అందరం కలిసి 2 ఏళ్ల ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు కింద ముఖ్యమంత్రి గారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఇంకా బాధ్యతతో ఇంకా కన్సర్న్తో పనిచేస్తాం, ప్రజలకు పనిచేస్తాం, వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం.